హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ నివాస్ వన్ ఛానల్. ఇవాళైతే మనం హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా ఎంతో పెద్దదిగా పెట్టే ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటారు దీన్ని. ప్రతి ఇయర్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 తారీఖు వరకు 46 రోజులు పెట్టే ఈ యొక్క నుమాయిష్ మార్కెట్ చాలా పెద్దది, చాలా పెద్ద ఎగ్జిబిషన్ ఇది. దీన్ని ప్రతిసారి సీఎం వచ్చి ఓపెన్ చేశారు, అంత పెద్దది. ఇండియా మొత్తంలో చాలామంది తెలుసు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికి. ఇక్కడ అమ్మే వాళ్ళు కూడా లోకల్ వాళ్ళు కొంతమంది ఉంటారు, అండ్ బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ అమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దీనికి యూట్యూబ్ ఛానల్స్లో ఎన్నో వీడియోలు చూసాను నేను, కానీ దీని గురించి పర్ఫెక్ట్గా చెప్పిన వాళ్ళు మాత్రం ఎవ్వరు లేరు. ఇది చాలా గుండు సూది నుంచి ఎక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇందులో. అంత పెద్ద మార్కెట్, చాలా చీప్గా దొరుకుతాయి, కంపెనీ అవుట్లెట్స్ ఉంటాయి, అండ్ మీకు చాలా తక్కువగా దొరుకుతాయి, చాలా క్వాలిటీ ఐటమ్స్ దొరుకుతాయి అని చెప్పి నాకు చాలామంది చెప్పారు. సో నేను కూడా చూద్దామని వెళ్ళాను. ఇది వచ్చేసి నాంపల్లి, ఇది గాంధీ భవన్ ఉంది కదా, మీరు నాంపల్లి స్టేషన్ కన్నా కూడా గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దిగితే చాలా దగ్గర. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దిగినాక జస్ట్ వాకబుల్ డిస్టెన్సే, ఎంత 100 మీటర్స్ ఉంటుంది అంతే. మనం ఈ ఫోన్లో ఫుల్ వీడియో చూపిస్తున్న మొత్తం దాని గురించి చూడండి. గాంధీ భవన్ దిగినాక మెట్రో లిఫ్ట్ దిగినాక రైట్ సైడ్కి వెళ్తే కొంచెం ముందుకు వెళ్ళినాక మళ్ళీ రైట్ తీసుకుంటే మీకు సెకండ్ గేట్ వస్తుంది. దీనికి మూడు ఎంట్రెన్స్ ఉంటాయి, 1, 2, 3. 1 వచ్చేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, 3 వచ్చేసి ఇటువైపుకి వెళ్ళాలి, ఆపోజిట్ వైపుకి వెళ్ళాలి. మనం వెళ్తున్న దానికి ఆపోజిట్ వైపులో. మనం జస్ట్ 2 గేట్ నుంచి లోపలికి వెళ్దాం. ఎంట్రన్స్లోనే కూడా ఇక్కడ నుంచే స్టార్టింగ్ మెట్రో కాడ నుంచే ఈ ఆర్నమెంట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ అమ్ముతూ ఉంటారు. మార్కెట్ ఎగ్జిబిషన్ యొక్క సందడి అనేది అక్కడి నుంచే మొదలవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి మీరు ఈవినింగ్ 4:30 నుంచి నైట్ 10, 12 దాకా కూడా ఈ మార్కెట్ అనేది బాగా జరిగిద్ది. అప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ ముందుకు వెళ్తే మాత్రం క్రౌడ్ తక్కువగా ఉంటుంది, బట్ షాపులు కూడా కొన్ని ఓపెన్ చేసి కొన్ని ఓపెన్ చేయకుండా ఉంటాయి. ఇదే సెకండ్ ఎంట్రెన్స్లోనే నాకు చెప్పింది, నాకు తెలిసినంత వరకు అయితే, నేను చూసినంత వరకు అయితే ఫస్ట్, థర్డ్ ఎంట్రెన్స్ కన్నా కూడా ఈ సెకండ్ ఎంట్రెన్సే ఎక్కువ క్రౌడ్ వస్తుంది ఇక్కడ నుంచే, అండ్ ఎక్కువ గేట్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇది వచ్చేసి సుజాత ఉంది కదా, సుజాత అనేది ఒక మిక్సీల కంపెనీ, వాళ్ళు స్పాన్సర్ చేశారు, అందుకే దాని మీద సుజాత అని ముందర పెట్టుకున్నారు అట్లాగా. ఇది వచ్చేసి ఎంట్రీ ఫీజు వచ్చేసి అసలైతే అఫీషియల్గా 30 రూపీసే, కానీ వీళ్ళు ఇక్కడ 50 రూపీస్ తీసుకుంటున్నారు. ఆ 50 రూపీస్ తీసుకున్న టికెట్ కూడా మనం మొత్తం ఫుల్గా మనకి ఇచ్చారు. అక్కడ తీసుకొని ఇలా వచ్చి జస్ట్ ఆడ చెకింగ్ ఉంటుంది, ఆ చెకింగ్ దగ్గర చింపేస్తున్నారు. నేను వీడియో తీసుకుంటే తీయనీయలేదు. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మనకు లేడీస్ వేర్ అన్ని మెటీరియల్ ఒక్కొక్కటి 1000 రూపాయలు, 1200, 1500 అలా ఉన్నాయి. ఆ 250 రూపాయలు టాప్స్ అని పెట్టిళ్ళు. అది నాకు తెలిసిన తర్వాత మా వాళ్ళు తీసుకుంటాం మేము, 50 రూపాయలు, 100 రూపాయలు ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండవు. అంత దారుణమైన టాప్స్ ఉన్నాయి అవి. అండ్ ఇంకొకటి చెప్పులు, లేడీస్ చెప్పులు వచ్చేసి వీళ్ళు రెగ్యులర్గా వేసుకునే చెప్పులు అయితే అసలు అందులో నేను ఒక్కడు కూడా చూడలేదు ఇంతవరకు. నేను మొత్తం 2-3 అవర్స్ తిరిగాను, అయినా నాకైతే ఒక్క దగ్గర కూడా రెగ్యులర్గా వేసుకునే చెప్పులు లేడీస్ అయితే నాకు కనబడలేదు. అవంతా ముస్లిమ్స్, ఆ బెంగాలీ వాళ్ళు, ఆ పాకిస్తాన్ వాళ్ళు, ఆ ఫంక్షను, పార్టీ వేరు, ఆ స్టోన్స్ అవి తప్పించి ఇంకా నాకేం కనబడలేదు. అండ్ ఇంకొకటి ఇప్పుడు టీషర్ట్స్ చూశారు కదా, బాయ్స్ టీషర్ట్స్ 150, 149, ఇలా 149, 150 ఇలా ఉన్నాయి. కానీ అవి మన మసిగుడ్లు కూడా పనికిరావు, అంత దారుణంగా ఉన్నాయి అవి. అసలు బయట సికింద్రాబాద్ మన ఎంట్రన్స్లో అక్కడ అమ్ముతారు షూస్ కానీ, నైట్ ప్యాంట్స్ కానీ, కొన్ని ఫుట్పాత్ మీద పెట్టి అమ్ముతుంటారు. వీటికన్నా 100 బాల్ నయం, అంత బాగున్నాయి అవి, అంత చందలంగా ఉన్నాయి ఇవి అయితే. ఇంకా తర్వాత బెడ్షీట్స్ అండ్ డోర్ మ్యాట్స్, హాల్ మ్యాట్స్, ఆ మ్యాట్స్ అన్నీ ఉన్నాయి. అందులో నాకు ఒక ఒక రెండు మ్యాట్స్ నచ్చాయి నాకు అంతే. 299కి కొంచెం 4x8 అట్లా, అది 4x6, 4x4 ఉంది, బట్ ఆ ఒక్క మాత్రం నచ్చింది. ఇవి కూడా అంతే, 99, 199, 149 అని చెప్పి ఆ టీషర్ట్లు జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అంట. అవి ఎందుకు పనికిరావు అసలు, అవి వేస్ట్. ఎంట్రీ ఫీజు కూడా వేస్ట్ దాని దండగా నన్ను అడిగితే. అంత దూరం వెళ్ళి అక్కడ అలా తిరిగి కాళ్ళు నొప్పులు తెచ్చుకోవడం తప్పించి నాకైతే ఇంచు కూడా నచ్చలేదు నాకు అందులో.
అందులో మళ్ళీ వీళ్ళు గుండు సూది నుంచెల్లి మొత్తం దొరుకుతాయి అని చెప్పి పెద్ద మాట్లాడాలి కానీ అగో ఆ బెడ్షీట్లు షా 90% ఆ బెడ్షీట్లు అండ్ ఆ డ్రెస్సెస్ కూడా కాదు, డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సులు. ఇగో ఇది నాకు నచ్చింది 249కి. ఆ మ్యాటు జస్ట్ పర్లే, మరీ అంత ఏం కాదు. 299, 300 రూపీస్, మరీ అంత ఏం కాదు. అవి మన విశాల్ మార్ట్, డీమార్ట్ వాటిలోకి వెళ్తే ఇంతకన్నా మంచిగా ఉంటాయి. మన ఇంటి పక్కనే ఉంటాయి అవి. అవి వీటికన్నా అవి అవి సూపర్. ఇది అయిపోయిన తర్వాత ఇది 499 బెడ్షీట్ అంట. అది కూడా ఎందుకు మనకి రాదు. ఈ నేపాల్ వాళ్ళ దగ్గర 400కి అమ్ముతారు, దానికి సూపర్ ఉంటుంది. ఇది 799 అంట. డీమార్ట్లో ఇది 600 ఏమో ఉంటుంది. అంతకన్నా కొంచెం మంచిగా ఉంటుంది. ఇంక ఇది సింగిల్ బెడ్షీట్, డబుల్ బెడ్షీట్ వస్తుంది ఇక్కడ. ఇంకోటి ఇది ఇందులో అయితే మనం ఏది ముట్టుకోలేం. అందులో నాకు తిరగాలంటే భయం వేసింది అసలు. ఏది ముట్టుకున్నా 2000, 3000, 4000. ఆ గ్లాస్ ఐటమ్ మొత్తం ఏది ముట్టుకున్నా అంతే. వీడియో వాళ్ళు తీయద్దు అని చెప్పారు, సో మేము అందుకే ఫాస్ట్గా తీశాను. మీరు కావాలంటే స్లో చేసుకొని చూసుకోండి. మొత్తం గ్లాస్ ఐటము అండ్ అది ఏంది సింథటిక్ ఐటము అది. ఇంకోటి కొద్దిగా నచ్చింది బాగున్నాయంటే ఈ హ్యాండ్ క్రాఫ్టే. బట్ ఆ హ్యాండ్ క్రాఫ్ట్ కూడా బీభత్సమైన రేట్లు అసలుకి. ఆ రేట్లు చూసి నాకు భయం వేసి అసలుకి ఎందుకన్నా వచ్చిందా అనిపించింది నాకు నుమాష్ మార్కెట్కి. దీన్ని యూట్యూబ్ ఛానళ్ళలో ఎంత గొప్పగా చెప్తున్నారంటే అసలు ఒక్కొక్కరు ఇది ప్రపంచంలో మీకు ఎట్లాంటి ఇక్కడ దొరకదంటూ చెప్తున్నారు. కానీ పరమ దండగా 50 రూపాయలు పెట్టి అందులో పోయి తిరిగి వచ్చే బదులు, సరే ఎగ్జిబిషన్ అన్నారు కదా, అలా ఏమన్నా పిల్లల గేమ్స్ అవో ఇవో ఉంటాయంటే అది కూడా చండాలం. ఆ ఒక జేఎన్టీవీలో ఒకటి ఉన్నది మంచిగా ఉన్నది అంతే, అంతకు మించి ఏం లేదు. ఆ వాటర్ బోట్ అన్నారు, గింతంత బోట్ ఉన్నది అన్నది. ఆ బోట్లో అలా తిరిగి ఇలా వచ్చేయచ్చు, దానికి 100 రూపాయలు అంటున్నాడు. ఇది స్కారీ హౌస్ అంట. స్కారీ హౌస్ అని లోపలికి వెళ్ళడానికి అసలు లేదు, ఇంకా రెడీ అవ్వలేదు, మేము వెళ్ళలేదు. కానీ ఇది కూడా ఏమో చూడలేదు, ట్రై చేయండి మీరు వెళ్తే. నేనైతే వెళ్ళొద్దని చెప్తాను. ఇంకో ఇదే బోటు, వాటర్ బోట్. అది కూడా చిన్నది, చాలా చిన్నది, దానికి 100 రూపాయలు అంట. కొంచెం మంది అయితే వీడియో అయితే తీయొద్దన్నట్టు చెప్తున్నారు. ఈ నేనే కొంచెం దూరం నుంచి తీసుకుంటూ వచ్చేసాను. బట్ అన్నీ నేను మామూలుగా ప్రైజెస్ అవి అడిగాను, కానీ నాకైతే ఏం నచ్చలేదు. ఇది గోకుల్ చాట్ తెలుసుగా, హైదరాబాద్లో బాంబే వెళ్ళినప్పద్ది ఆ గోకుల్ చాట్. ఇది మాత్రం అసలు ఎంత పెద్ద ఉందంటే అన్నిటికన్నా ఈ న్యూమాష్ మార్కెట్లో పెద్దదిగా ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే. గోకుల్ చాట్ ఒకటే చాలా పెద్దగా ఉంది, మొత్తం సిట్టింగు. అది కూడా బయట దొరికేదే, అందులోకే పోయి తినాలని ఏం రూల్ లేదు. ఇవి గేమ్స్ 1, 2, 3, 4, 5, 6 గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్ ఆడుకోవాలి, రావాలి. ఇక ఈ కాశ్మీర్ వ్యాలీ వాళ్ళది, వీళ్ళ ఈ జార్ఖండ్ నుంచి వచ్చినట్టుంది, వీళ్ళు జార్ఖండ్ వాళ్ళు. వీళ్ళవి మాత్రం మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఆ డ్రై ఫ్రూట్స్లో బాదం అడిగాను నేను. బాదం అడిగితే నాకు డిమార్ట్లో ఎంత ఉందో అక్కడ అంతే ఉంది, కాకపోతే క్వాలిటీ కొంచెం మంచిగా ఉంటున్నది దానికి డిమార్ట్ దానికన్నా. అదొకటి పర్లా. ఇక డ్రై ఫ్రూట్స్ అన్నీ మామూలు రేట్లే ఉన్నాయి అంత. కాకపోతే ఏంటంటే ఎగ్జిబిషన్కి వెళ్ళి కొనుక్కున్నాం అని చెప్పడం తప్పించి అంతకుమించి ఏం లేదు అక్కడ. అసలు నుమాష్ మార్కెట్కి వెళ్ళడం అంత పిచ్చి పని ఇంకొకటి ఏం లేదు. ఎందుకు వెళ్ళాలి తెలుసా? సాయంత్రం పూట జనాలందరూ ఒక దగ్గర గుమిగూడతారు కదా, అందులో ఉన్న వైరస్లు ఏమైనా ఉండి ఎక్కించుకోవాలనుకుంటే వెళ్ళి రావచ్చు, అంతకుమించి ఏం లేదు. మొత్తం క్లాత్లే అలా, ఎక్కడ చూసినా క్లాత్తోని చేసిన అబద్దే. చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయితే మొత్తం నలగబడుతుంది, అంత దారుణంగా ఉన్నది. కాకపోతే ఏంటంటే జనాభా ఎక్కువ రావడాన్ని చూసి వీళ్ళు దాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు అంతే, అంతమించి ఏం లేదు. ఇందులో బ్రాండ్స్ అయితే నేను ఇంతవరకు ఏం చూసినా 4-5 బ్రాండ్లు ఏమో చూసిన అంతే. ఒకటి హిండ్వేర్, ఒకటి ఈ సుజాత అని ఒకటి ఉంటుంది, అండ్ ఉషా ఒకటి కుట్టు మిషన్లది అదొకటి. ఒక 4-5 బ్రాండ్లు వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు మాత్రం చూసా. ఈ పిస్తా హౌస్, గోకుల్ హౌస్ అవే ఇంకన్నీ. డెనిము బయటకు అంతే ఉంటుంది. జీన్స్ 5 జీన్స్ 2100, 5 సెట్స్ 2100. తెలంగాణ స్టోర్స్ అనేది ఒకటి ఉంది, అవి కూడా అవే మొత్తం ఈ వుడ్ వర్క్స్ అవి. దోశ హౌజు ఈ ఫుడ్కు సంబంధించినవి చాలా ఉన్నాయి. పిజ్జా హౌజే కానీ, దోశ హౌజే కానీ, పిజ్జా హట్టే కానీ, పిస్తా హౌజే కానీ, గోకుల్ చాట్ అని, ఇలా చాట్స్ ఫుడ్డు ఎంతసేపు చిరుతిండ్లు అవే ఉన్నాయి అంతా. ఇట్లా 90 రైడ్స్ అని
అండ్ పిల్లల కోసం ఒకటి ట్రైన్ ఉంది లోకల్లో తిరగడానికి. కానీ మామూలుగా మనం తిరగగలుగుతాం కానీ పిల్లలు మనతో పాటు నడవలేరు. చాలా పెద్ద మార్కెట్ అది. ఆ చివరి నుంచి ఈ చివరికి రావడానికే కాళ్ళు మామూలు నొప్పులు రావు అసలుకి. చాలా జాగ్రత్త పిల్లల్ని తీసుకుపోయేటప్పుడు మాత్రం. పిల్లల్ని తీసుకుపోవడమే ఉత్తమం అండితే. తీసుకుపోవాలంటే మాత్రం ఆ లోపల ట్రైన్ ఉంది అందులో ఎక్కించుకొని తిరగాలి ఇంకా. అది మన వల్ల కాదు. తిరుక్కుంటూ కూర్చోలేము అట్లా. సో తిరిగే ఓపిక ఉన్న వాళ్ళైతే వెళ్ళండి, తిరగండి, రండి. అంతేగాని కొనడానికైతే ఏమీ పనికిరాదు అందులో. ఇగో ఇదే అది ట్రైన్ లోపల నడిచే ట్రైన్ ఒకటి. ఇంకా వీళ్ళు ట్రాక్ మీద చూపించారు. ట్రాక్ మీద ఏం లేదు, దానికి వీల్స్ ఉన్నాయి, ఆ వీల్స్ మీద నడుస్తుంది అంతే, అంతమించి ఏం లేదు. చూశారు కదా, ఎక్కడ చూసినా ఈ కార్పెట్స్, ఆ వుడ్ వైర్స్, ఆ కార్పెట్స్, ఆ వుడ్ ఐటమ్స్. ఇది ఒకటి కొత్త కనబడింది. ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా బజార్ అంట. అంటే డ్వాక్రా వాళ్ళతో చేయించిన ఐటమ్స్ ఇంకా పెడతారంట. అన్నీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఓపెన్ కాలేదు, కొన్ని ఇంకా పెట్టాలి. ఒక 80% పెట్టారు. మిగతా ఇంకా అవ్వాలి. ఇంకా ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఒక అవుట్లెట్ పెట్టారు అక్కడ. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా స్కాన్లు, క్యూఆర్ కోడ్లు అలాంటివి ఏం చేయకండి అని చెప్పి. ఐ లవ్ నుమాయిష్ సైన్ ఇది ఒకటి ఉంది అంతే. ఈ హ్యాండీక్రాఫ్ట్ అయితే బాగా నచ్చింది నాకు, బట్ వాళ్ళు వీడియో తీయనేలేదు. ఇందులో కూడా ఇక్కడ చైర్స్ కూడా బాగున్నాయి. వాల్ క్లాక్స్ అయితే చాలా బాగున్నాయి. గ్రామ్ ఫోను, పాతది గ్రామ్ ఫోన్ కూడా ఉంది అక్కడ. పాతదని టైప్ నిజంగా వర్క్ చేయదు, అది జస్ట్ షో పెట్టప్ అంతే. మీకు నచ్చితే వెళ్ళండి. నా వీడియో మాత్రం నేను జెన్యున్గా చెప్పాను. దీనికోసం నేను చాలా తిరిగాను, మొత్తం అంతా ఒక 1 అవర్ తిరిగాను. జస్ట్ మీకు నచ్చితే, వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అందులో కనిపిస్తుంది కదా ఏనుగు బొమ్మ, వుడెన్తో చేసిల్లు అది. ఆ ఒక్క బొమ్మ వచ్చేసి 35,000 అంట. చిన్న ఫ్రేమ్ వచ్చేసి 8,000 అంట ఇందులో. ఇక చూసుకోండి ఇక కాస్ట్లు ఎట్లున్నాయో. ఇది గాంధీ భవన్ మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది, పక్కనే జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దిగి మెట్రో స్టేషన్ దగ్గర, చాలా దగ్గర, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మా ట్రైన్ అయితే వచ్చేస్తుంది. బాయ్ బాయ్, ఐఎమ్ గోయింగ్.